మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అంట. అప్పుడు R&R పేమెంట్ అయింది. ఆ హరీష్ రావు గారే వచ్చి అప్పుడు ఎట్లనే సరే ఓడగొట్టాలి ఓటు. అప్పటిదాకా రైతులు ఎంత మొత్తుకున్న పోలీసులను పెట్టి చేయించిన గవర్నమెంట్ ఆ ఉప ఎన్నిక రాగానే మొత్తం టకా 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 డబ్బులు మొత్తం ఇచ్చేసింది అధ్యక్ష. అవి మా మంత్రి గారు నవ్వుతురు జగదీశ్వర్ రెడ్డి గారు. ఆయనే ఊర్లలోకి పోయిండు. అన్ని పైసలు R&R ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ ఒక్క రోజులో టకా 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 అకౌంట్లో పడిపోయినా అధ్యక్ష. అన్ని 3.5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి నేను అడిగితే పోలీసులను పెట్టి పనిచేసిన గవర్నమెంట్ మరి ధనాధన ఎలక్షన్స్ కోసం అని చెప్పి ఇచ్చేసింది. నా పుణ్యమా అంట, నా రాజీనామా పుణ్యమా అంట. రైతులకు మాత్రం పైసలు వచ్చినాయి అధ్యక్ష. చాలా సంతోషం. చాలా నా రాజీనామా పదవి త్యాగం ఊరికే 570 కోట్ల రూపాయల నిధులు మా మునుగోడు నియోజకవర్గానికి వచ్చినాయి అధ్యక్ష. గొల్ల కుర్మలకు ఎక్కడ కూడా మన రాష్ట్రంలో 2వ విడత గొర్రెల పంపిణీ చేయలే. మామూలుగా అయితే గొర్రెలు ఇస్తారు కదా. నా రాజీనామా పుణ్యమా అంటే 90 కోట్ల రూపాయలు గొల్ల కుర్మలకు 7,500 మందికి అకౌంట్లలో పడ్డాయి. 100 పడకల ఆసుపత్రి వచ్చింది చౌటుపల్లి మున్సిపాలిటీకి రోడ్లు వచ్చినాయి. ప్రతి ఊర్లో ₹1 కోటి పెట్టి సీసీ రోడ్లు వచ్చినాయి. పోతే పోయింది నా పదవి 600 కోట్ల రూపాయలు నిధులైతే వచ్చినాయి మా మునుగోడు నియోజకవర్గాన్ని. మా రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉండరు. కానీ ఇక ఇగో కాంట్రాక్ట్ కోసం పోయినోన్నైతే మళ్ళీ మీ పని పడుతుంది. మళ్ళీ కాంగ్రెస్లోకి ఎట్లా వచ్చినా ఇప్పుడు అటు పోయినోన్నైతే మళ్ళీ మిమ్మల్ని పని పడుతుంది కాంగ్రెస్లోకి ఎట్లా వస్తా. ఏదైతేనే అధ్యక్ష ఏదేమైనా చాలా అధ్యక్ష ఏదేమైనా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, నాది కాంగ్రెస్ పార్టీ రక్తం, కాంగ్రెస్ కుటుంబం. ఈరోజు నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అందులో నేను వచ్చిన తర్వాత మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది. ఆగమైన తెలంగాణ మా చేతుల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నమ్మకం కూడా కుదిరింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పిన తాగుబోతుల తెలంగాణ కాదు, బెల్ట్ షాప్ల ద్వారా బంగారు తెలంగాణ మేము చేసి చూపిస్తాం. మేము 100% చేసి రైతులకు, నిరుద్యోగులకు, ప్రతి ఒక్కరికి మేము తప్పకుండా వాళ్ళ ఆశయాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళు ఎన్నో కలలు కంటున్నారు కాబట్టి మీరు పూర్తి చేయని కలల్ని మేము చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ సార్ మీరు ఒకసారి అనౌన్స్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు తెలంగాణలో. ఇది ఒక్క ప్రాజెక్టు. ఇగో మీలాగా కళలు లేవు నాకు. కూనమనేని సాంబశివరావు లాస్ట్ అధ్యక్ష ఒకటే లాస్ట్ మాట చెప్తా. నేను ఏమంటున్నా అధ్యక్ష, వీళ్ళు ఏమనుకుంటుండ్రు, ఒక్క నిమిషం, వీళ్ళు ఏమనుకుంటుండ్రు, 10 ఏళ్ళు పరిపాలించిన వీళ్ళు చేసిన తప్పులు వాళ్ళు సరిదిద్దుకోకపోయినా వాళ్ళ ఆలోచన విధానం మారలేదని మాకు